హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు రమాస్ ట్రావెల్ డైరీస్లో మనం వచ్చేసాం ఒక బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్. అదే అండి విజయనగరంలో ఉన్న రామతీర్థం ఆలయం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, విజయనగరం నుంచి మనం నెల్లిమర్ల జంక్షన్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ ఆర్చ్ మీద రామతీర్థాలు అని రాసి ఉంటుంది. ఈ ఆర్చ్ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి రామతీర్థం ఆలయం వచ్చేస్తుంది. అండ్ విజయనగరం నుంచి అయితే 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఆలయం ఉంటుందన్నమాట. మనం ఇలా లోపలికి రాగానే ఇక్కడ టెంపుల్కి వెళ్ళే వే స్టార్ట్ అవ్వగానే అక్కడ రామతీర్థం కొండ, పచ్చని పొలాలు రెండూ కలిపి వే అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ కొండ స్టార్ట్ అవుతుంది కదండి, ఈ కొండ అయితే దగ్గర నుంచి చూసినప్పుడు అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ రామతీర్థం కొండకి, రామతీర్థం టెంపుల్కి ఉన్న చరిత్ర ఏంటో మనం టెంపుల్కి వెళ్ళాక తెలుసుకుందాం. ముందైతే మనం ఈ కొండని చూస్తూ, ఈ నేచర్ని చూస్తూ రామతీర్థం టెంపుల్కి అయితే చేరిపోదాం రండి. సో ఈ కొండ చూస్తున్నారు కదండి, చాలా పెద్ద కొండ. మీరు టెంపుల్కి వెళ్ళాక లోపల కూడా ఈ కొండ కనిపిస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ రామతీర్థం ఆలయంకి వచ్చేసాం. సో ఈ రామతీర్థం ఆలయంకి చరిత్ర ఉందని చెప్పాను కదండి. 500 సంవత్సరాల క్రితం పశుపతి వంశస్థులు ఇక్కడ ఉన్న రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలను వెలికి తీసి ఈ రామతీర్థం ఆలయం నిర్మించారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది టెంపుల్ అవుటర్ ఏరియా అనమాట. లోపలికి అయితే కెమెరాస్ అలౌ లేదు. లోపల రాముడు, సీత, లక్ష్మణుడి పెద్ద విగ్రహాలు, తర్వాత చిన్న అమ్మవారి ఆలయం మరియు గణపతి ఆలయం ఉంటాయి. మీకు ఫ్రీ దర్శనం ఉంటుంది, ఇంకా 20 రూపీస్ లైన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పాను కదండి, టెంపుల్ నుంచి కూడా కొండ కనిపిస్తుందని. ఇక్కడ నుంచి చూశారు కదా, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ కొండే ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ఈ కొండ మీదనే రాముడు, సీత, లక్ష్మణుడు మరియు పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ కొండ మీదనే నివసించేవారు అనేది ఇక్కడ స్థల పురాణం అన్నమాట. సో మేము అలా టెంపుల్ విజిట్ చేసి ఇలా బయటికి వచ్చేసరికి ఈ బుజ్జిబుజ్జి తాబేళ్ళన్నీ హాయ్ చెప్పాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ తాబేళ్ళని చూసి, టెంపుల్ని చూసి ఇలా బయటికి రాగానే ఇక్కడ మనకి కోనేరు కనిపిస్తుంది. మనం కొండ పైనుంచి చూసినప్పుడు కూడా మనకి కోనేరు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ టెంపుల్లో రామనవమి టైం అప్పుడు కూడా దగ్గర 1,00,000 మంది భక్తులతో చాలా బాగా జరుగుతుంది అన్నమాట. అచ్చం భద్రాచలంలో జరిగినట్టే పూజలు, కళ్యాణాలు నిర్వహిస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే ఇక్కడ మెయిన్ ప్లేస్, ఈ రామతీర్థం కొండ అన్నమాట. సో మనం టెంపుల్ని దర్శించుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ కొండ మీదకి వెళ్ళిపోదాం రండి. ఈ కొండ మీదకి వెళ్తున్న దారిలో కూడా మనకి ఇలా పచ్చని చెట్లు, గ్రీనరీ అంతా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదండి, స్టైర్స్ కొంచెం స్టీప్గానే ఉంటాయి మెట్లు, కానీ జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఇదే వే పైన కొండ పైకి వెళ్ళడానికి. ఈ మెట్ల మీద నుంచి మనం కొండపైకి వెళ్ళిపోదాం రండి. సో కొండ పైనుంచి కూడా చూస్తున్నారు కదండి, వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇది చూస్తున్నారు కదండి, కొండ పైన కూడా ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ లాంటివి కనిపించాయి అన్నమాట. అండ్ ఇందాక మనం కిందన టెంపుల్ దగ్గర చూసిన కోనేరు కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంచెం స్టీప్గానే ఉంటుంది.
సో ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కింద ఉంచేసి మీరు మాత్రం పైన విజిట్ చేయండి. సో ఇక్కడ పైన కూడా చిన్న టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో కూడా రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న కొలను అయితే సీతమ్మ వారి కోసం రాముడు ఏర్పరిచిన కొలను అని అంటారు. సో ఇది ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు నివాసం ఉన్నారు అని చెప్పడానికి ఒక ఆనవాలు అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం ఇలా పైకి వస్తే మనకి రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ టెంపుల్లో అయితే రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు, మీరు చక్కగా దర్శించుకోవచ్చు, మీరు వీడియో తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది టెంపుల్ అన్నమాట. అండ్ ఇంకా కూడా ఆనవాళ్ళు ఉన్నాయి కొండ మీద. లైక్ భీముని గాంధీవం అని ఒక పెద్ద హోల్లా ఉంటుందన్నమాట, అది ఒకటి. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చాం. ఇది భీముని గుహ అంటారు. ఈ గుహ అయితే మనకి వెళ్ళే దారి కొంచెం ఇరుకుగానే ఉంటుంది. అండ్ ఈ గుహ లోపలికి ఇది దారి అన్నమాట. సో ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇలా దారి అని కూడా కనిపిస్తుంది అనమాట. ఆ దారి లోపలికి వెళ్తే మీకు గుహ వస్తుంది. నేనైతే కొంచెం దగ్గరికి వెళ్ళి బ్యాక్ వచ్చేసాను అనమాట. చాలా అంటే చూసారు కదండి ఎలా ఉందో. సో అది భీముని గుహ అన్నమాట. సో ఇదంతా నెక్స్ట్ పైన కొండ నుంచి మనకి కనిపించే వ్యూ అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఈ రామతీర్థం టెంపుల్ ఇంకా రామతీర్థం కొండ, ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.